Let's make palak paneer. ఫస్ట్ అయితే ఒక ప్యాన్‌లోకి నేను ఆయిల్ తీసుకొని దాంట్లోకి పెద్దగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఒక 4 వెల్లుల్లి అయితే యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంకొక బౌల్‌లో వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి నేను పాలక్‌ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. అండ్ దాన్ని తీసి కోల్డ్ వాటర్‌లో యాడ్ చేయండి. ఎందుకంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో, ఆనియన్స్‌ని అండ్ పాలక్‌ని కలిపి మిక్స్ చేసేయండి. సో, ఆ రెండిటిని గ్రైండ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్‌లోకి ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని అయితే యాడ్ చేసి మంచిగా కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత దాంట్లోకి కారం అండ్ ధనియాల పొడి, సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏ స్పైసెస్ కూడా అవసరం లేదు. దీన్ని కూడా మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని దాని తర్వాత పెద్దగా చాప్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్‌ని అయితే యాడ్ చేయడమే. ఇక్కడ నేను పన్నీర్‌ని అయితే ముందు ఫ్రై చేయలేదు. ఎందుకంటే మనం తినే టైం వరకి అవి రబ్బరీగా అయిపోతాయన్నమాట. ఇలా వేసేసుకుంటే చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ చాలా కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్